ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 6వ అధ్యాయము. సర్వదేవతాతీత స్వరూపుడు దేవాదిదేవుడు. యదువంశ పురోహితుడు జ్యోతిశాస్త్రవేత్త అయిన గర్గ మహర్షి సంస్కృతములో గర్గ సంహిత అనే గ్రంథాన్ని రచించారు. ఆ సంహిత ఆరంభములో పరిపూర్ణతముడైన అవతార పురుషుని లక్షణం గురించి చెప్తూ, యస్మిన్ సర్వాణి తేజాంసి విలీనయంతే స్వతేజసి తం వదంతి పరే సాక్షాత్ పరిపూర్ణతమం స్వయం. ఏ పరబ్రహ్మ స్వరూపములో సమస్త దేవతలు తేజపుంజములు లీనమవుతాయో ఆయన పరిపూర్ణతముడైన అవతార పురుషుడని పేర్కొన్నాడు. ఇందుకు ప్రత్యక్షమైన ఉదాహరణము శ్రీ సత్యసాయి భగవానుడే. పెద్దబొట్టు ఒకసారి శ్రీ సత్యసాయి వ్రతకల్పము అనే పుస్తకం వ్రాసి ఆ వ్రాతప్రతిని తన గదిలో ఒక పెట్టిలో పెట్టుకున్నది. ఒకనాడు ఆ పుస్తకం తీసి చూస్తే స్వామి దస్తూరిలో ఎర్రని సిరాతో సర్వదేవతా స్వరూప అనే పదం వచ్చిన చోటల్లా సర్వదేవతాతీత స్వరూప అని మార్చబడి ఉంది. భక్త కవి పోతన వ్రాసిన పుస్తకాన్ని శ్రీరామచంద్రుడు దిద్దినట్లుగా పెద్దబొట్టు వ్రాసిన పుస్తకాన్ని సాయిరాముడు సరిచేశారు. తాను సర్వదేవతాతీత స్వరూపుడునని స్వామి వ్రాతపూర్వకంగా లోకానికి ప్రకటించారన్నమాట. సర్వధర్మములు సర్వదేవతాశక్తులు ఇమిడియున్న మానవాకారమిది. ఇందుకు ఎంతమాత్రము సందేహము వద్దు. అచంచల విశ్వాసంతో మీ హృదయపీఠంపై నా దివ్య స్వరూపాన్ని ప్రతిష్ఠించుకొన్నచో నా సహజ విశ్వరూపాన్ని దర్శించగలరు. ఏ ఏ నామములను ఏ ఏ రూపములను మానవుడు భగవంతునివిగా ప్రేమించి పూజిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని నిరూపించెదను అన్న సత్యసాయి భగవానుని అభిభాషణము. మహాగణపతిగా అరుణాచలం నుంచి రమణ మహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకొనుటకై పుట్టపర్తి వచ్చారు. స్వామి అమృతానంద దగ్గరకు వచ్చి ప్రేమగా అమృతం అని పిలిచారు. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం రమణ మహర్షి తనను ఆప్యాయతో అనురాగంతో ఎలా సంబోధించేవారో సరిగ్గా అలానే ఉన్నది సాయినాథుని పిలుపు. అది ఆయనకు విశిష్టమైన లీలగా అనిపించింది. 85 సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ, నీవు నీ 7వ ఏట 41 రోజులు గణపతి హోమం చేశావు కదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు 1000 సార్లు జపిస్తూ అగ్నిగుండములో ఆహుతులను విరేల్చావు కదా. ఆ యాగం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. శాస్త్రోక్తంగా ఆ హోమం పరిసమాప్తి చేసిన వారికి మహాగణపతి ఆ హోమకుండములో నుంచి సువర్ణఛాయితో గజవదనంతో వెలువడి దివ్య దర్శనం ప్రసాదించి పరమానందాన్ని కలిగిస్తాడని శాస్త్రాల్లో ఉన్నది కదా. అటువంటి దర్శనం నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడిగారు. అప్పుడు అమృతానంద సత్యసాయినాథునితో, స్వామి, అప్పుడు నేను 7 సంవత్సరాల బాలుణ్ణి కదా. కేవలం హోమం చేత ఆహుతుల సంఖ్య చేత మహాగణపతి దర్శనం సాధ్యమవుతుందా అన్నారు. ఆ మాట విని సత్యసాయినాథుడు, ఆ జప హోమాదుల ప్రభావం చేతనే నీవి వయసులో ఇక్కడకు రాగలిగావు. ఇదిగో ఆ హోమఫలం నీకిప్పుడు లభింపబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడూ వ్యర్థం కావు అంటూ అమృతానందము తన వైపుకు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి భగవానుని స్థానములో సువర్ణకాంతులతో మిరుమిట్లు గొలిపే శ్రీ మహాగణపతిని అమృతానందులు దర్శించి దివ్యానుభూతిని పొందారు. భగవాన్ శ్రీ సత్యసాయి చరిత్ర తపోవనము 6వ అధ్యాయము 91వ పేజీ. సుబ్రహ్మణ్య స్వామిగా మైసూరులో నివసించే భట్టు కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవం. 1943లో భట్ భార్యకు క్యాన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు.
భట్ గారి తల్లి అందుకు అంగీకరించక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు అన్నది కొడుకుతో అచంచల విశ్వాసంతో. 6 మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు చేశారు. భట్ భార్య క్రమంగా నీరసించిపోతున్నది. ఒక రాత్రి భట్ భార్యకు స్వప్నములో పెద్ద సర్పం తన మంచం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె భయపడి అత్తగారిని నిద్రలేపింది. లైటు వేసి చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా కొంతసేపటికి స్వప్నములో ఆ మహాసర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపములో సాక్షాత్కరించి ఆమె ఛాతీ మీద త్రిశూలంతో గుచ్చి ఆమెను ఎక్కడికో తీసుకొని వెళుతున్నట్లు ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆమెను ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆమె షణ్ముఖుని పాదాల మీద పడగా అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమెతో, ఇక్కడ ఉంటావా, తిరిగి వెళతావా అని అడిగినట్లు, ఆమె తన భర్తను పిల్లల్ని తలుచుకొని ఇంటికి వెళతాను అన్నట్లు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీ వ్యాధి నయమయ్యింది, వెళ్ళు, ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను అని సన్నని అందమైన మెట్ల మీద నుంచి ఈ లోకానికి పంపినట్లు అనుభవం కలిగింది. ఆనాటి నుంచి ఆమె ఆరోగ్యం బాగుపడసాగింది. ఆమె పూజలతో పాటు చేతనైనంత వరకు దీనులకు సేవ కూడా చేస్తూ ఉన్నది. ఈ సన్నివేశం జరిగిన 20 సంవత్సరాల తర్వాత భట్ దంపతులు పుట్టపర్తి వచ్చి మొదటిసారిగా సత్యసాయి పరమాత్ముని సందర్శించారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, ఆమెతో నేను నీతో 20 ఏళ్ల క్రితం ఒకసారి మాట్లాడాను అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, లేదు స్వామి, ఇదే ప్రథమ దర్శనం అన్నది. అప్పుడు స్వామి, కాదు, మీరు మైసూరులో ఉండగా వచ్చాను అని. ఆమె క్యాన్సర్తో బాధపడే రోజుల్లో ఏ వీధిలో ఉండేవారో ఆ వీధి పేరు చెప్పారు బాబా. వీధి పేరు నిజమే కాని స్వామి, వచ్చింది ఎప్పుడు, నాతో మాట్లాడింది ఎప్పుడు అనుకున్నదామె. ఇంటర్వ్యూ గదిలో నుంచి మేడపైన ఉండే స్వామి గదికి 18 సన్నని అందమైన మెట్లున్నాయి. వాటిని చూడగానే ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనను ఈ మెట్ల మీద నుంచి ఈ లోకానికి తిరిగి పంపినట్లు ఆమె పోల్చుకున్నది. ఇంతలో స్వామి హస్తచాలనం చేసి సర్పాలంకృతుడైన రథారూఢుడైన సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని సృష్టించి ఇచ్చారు. కరుణామయుడైన బాబా తాము నిత్యం కొలిచే షణ్ముఖుడినేనని అనుభూతి కలిగి ఆమె బాబా పాదాలను ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే తన అన్న మహాగణపతి ప్రక్క ప్రశాంతి నిలయములో 21 సెప్టెంబర్ 1997న ఒక సుముహూర్తాన ప్రతిష్ఠితుడై విరాజిల్లుతున్నాడు పరమశివునిగా. ఒకనాడు బళ్ళారి నుంచి మున్సిపల్ చైర్మన్ రామరాజు అనే ఆయన ఉరవకొండ వచ్చి సత్యాన్ని దర్శించుకున్నాడు. ఆ రోజుల్లో సత్యాన్ని రాజు అని పిలిచేవారు. రామరాజు శేషమరాజును చూసి, ఈ పిల్లవాణ్ణి ఈ సెలవులలో బళ్ళారిలో మా ఇంట్లో పెట్టుకుంటాము. శేషమరాజు, నీవు ఈ బాలుణ్ణి సామాన్యమైన బాలునిగా భావిస్తున్నావు. కాదు కాదు, ఇతని ముఖవర్చస్సు పవిత్రత నా హృదయాన్ని కదిలించి కరిగించి వేస్తున్నవి. ఇతనిలో ఒక మహోత్తరమైన దివ్య తేజస్సు కనిపిస్తున్నది. నీవు కూడా కొన్నాళ్ళు అబ్బాయితో వచ్చి మాతో ఉండు అని ప్రార్థించాడు. ఆ విధంగా వెళ్ళి రావటం వల్ల సత్యానికి కాస్త మనసు బాగుంటుందని భావించి శేషమరాజు అంగీకరించాడు. రామరాజు అందరినీ బళ్ళారికి తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఒకనాడు హంపి విరూపాక్షిని ఆలయం చూసి వద్దామని ఆయన సత్యంతో పాటు అందరినీ బయలుదేరదీశాడు. అంతా హంపిలోని విరూపాక్ష దేవాలయం చేరి లోపల ప్రవేశించారు. సత్యం మాత్రం తనకు కడుపులో సరిగా లేదని లోపలికి రాకుండగా బయటనే నిలబడి ఉన్నాడు. ఆలయంలో పూజారి హారతి ఇస్తున్నప్పుడు గర్భగుడిలో విరూపాక్షునికి బదులుగా అందరికీ సత్యమే కనిపించాడు. ఆ దృశ్యం చూచేటప్పటికీ శేషమరాజుకు చాలా కోపం వచ్చింది. సత్యం తాను గుడి లోపలికి రానని చెప్పి ఎప్పుడో వెనక నుంచి వెళ్ళి విగ్రహం వెనక నిలబడ్డాడు. ఇది ఎంత తప్పు అని అనుమానం వచ్చి ఆలయం బయటికి వచ్చి చూశాడు. సత్యం ఒక చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు. అప్పటికి అనుమానం తీరక సత్యం లోపలికి వెళ్లకుండగా తాను చూస్తూ నిలబడి మరొకరిని గుడిలో మరలా చూసి రమ్మని పంపాడు. సత్యం గుడి లోపల బయట కూడా ఉన్నాడని తెలుసుకొని విస్మయం చెందాడు. అంతర్చ ఇచ్చ తస్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అన్నట్లు ఈ సత్యనారాయణుడు అంతటా ఉన్నాడని వారికి అర్థమైంది.
అప్పటికి భగవాన్ బాబా ఇంకా తన అవతారమును గురించి ప్రకటించలేదు కూడా. వారందరూ ఆనందంతో గుడి లోపల నుంచి బయటికి వచ్చి సత్యం ముఖారవిందం చూశారు. కానీ సత్యం ఏమీ ఎరుగనట్లుగానే ఉన్నాడు. భగవాన్ బాబా భస్మోద్భవకరుడని ప్రతినిత్యం స్వామి సృష్టించి విభూతి ప్రసాదించే సన్నివేశం చూస్తే తెలుస్తూనే ఉంది. కొన్నాళ్ళు శివరాత్రి పర్వదినాల్లో బాబా షిరిడీనాథునికి ఖాళీ వెండి పాత్ర నుంచి అక్షయ విభూతిని సృష్టిస్తూ అభిషేకం చేసేవారు. ఒకనాటి సన్నివేశం ఇలా జరిగింది. ప్రశాంతి నిలయ మందిరం చెంతనే ఖాళీ స్థలములో ఉన్న శాంతివేదిక మధ్య ఎత్తైన పీఠంపై షిరిడీ సాయినాథుని 4 అడుగుల ఎత్తైన వెండి విగ్రహాన్ని ఉంచారు. కస్తూరి గారు ఆ విగ్రహానికి ఒక ప్రక్క నిలబడి ఒక బిందెని విగ్రహంపై తలక్రిందులుగా పట్టుకున్నారు. అప్పుడు సత్యసాయి భగవానుడు ఆ విగ్రహానికి మరొక వైపు నిలబడి తన కుడి చేతిని ఆ పాత్రలో పెట్టి కదిలించడం ప్రారంభించారు. అంతే, ఇక విభూతి ఆ విగ్రహంపై కుప్పల కుప్పలుగా పడసాగింది. తర్వాత కొంతసేపటికి బాబా ఎడమ చేతిని ఆ పాత్రల్లో పెట్టి కదపసాగారు. తర్వాత కొంతసేపటికి కుడి చేతితో. ఈ విధంగా ఆ ఖాళీ పాత్ర నుంచి విభూతిని షిరిడీ సాయినాథునిపై అభిషేకంగా కురిపించారు. ఆ విగ్రహం పూర్తిగా విభూతితో నిండిపోయింది. భక్తులు ఆనంద పార్వశ్యంతో అంతసేపు కరాళాధ్వనులు చేస్తూనే ఉన్నారు. తర్వాత స్వామి షిరిడీ బాబా శిరస్సు ముఖము తుడిచి హస్తచాలనముతో ఒక మరకతమడిని సృష్టించి ఆ విగ్రహం నుదుట నొక్కి పెట్టి ఉంచారు. అది అతుక్కుపోయింది. అంతా అద్భుతమే, అంతా అద్భుతమే. మనం చేయవలసినదల్లా ఆ అద్భుతత్వములో, ఆ ఆనందములో లీనం కావటమే. ఆ శివరాత్రి నాడు లింగోద్భవ సంఘటన ఇలా జరిగింది. భగవాన్ బాబా దివ్యోపన్యాసం ఇస్తున్నారు. భక్తులంతా శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా బాబా ఉపన్యాసాన్ని సగంలోనే ఆపి కూర్చున్నారు. భక్తులు తారాస్థాయిలో భజన గీతాలను గానం చేయటం ఆరంభించారు. బాబాకు బాగా చెమటలు పడుతున్నాయి. టేబుల్పై ఉంచిన గ్లాసులోని నీళ్లను మాటిమాటికి త్రాగుతున్నారు. ఆయన ఉదరం నుంచి ఆత్మలింగం కదలికలు ఆరంభమయ్యాయి. బాబా నొప్పితో బాధపడుతున్నట్లు మెలికలు తిరుగుతున్నారు. భజన గీతాలు మారుమ్రోగుతున్నాయి. ఆ లింగం క్రమంగా పొట్టలో నుంచి పైకి ప్రయాణం చేసి చివరకు కంఠం దాకా చేరి నోటిలోంచి ఒక్కసారిగా బయటపడింది. బాబా దానిని దోసిట్లో పట్టుకొని తేజస్సుతో నిండిన ఆ లింగాన్ని అక్కడ చేరిన వేలాది భక్తులకు చూపించారు. నోటి నుండి ఆ లింగం వెలువడేటప్పుడు బాబా నోటి చివరలో చిట్లీ రక్తం వెలువడింది కూడా. లింగోద్భవ సన్నివేశంలోని పరమార్థాన్ని గురించి చెప్తూ స్వామి, భగవతత్వాన్ని మీరు గ్రహించలేరు. ఆ దివ్యశక్తిని, ఆ మహత్యాన్ని మీరు ఎంతెంతని కొలవలేరు. అది అగమ్యము, అగోచరము. మీ మధ్య ఉన్నది ఆ దివ్యతత్వమే అని మీరు గ్రహించడానికి నిదర్శనమే ఈ లింగోద్భవ దృశ్యం. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టము అని అన్నారు. 1974 ఫిబ్రవరిలో శివరాత్రి నాడు భగవాన్ బాబా తన నోటి నుండి ఆత్మలింగాన్ని ఉద్భవింపచేసి చూసి ఒక మహోత్తరమైన ప్రకటన చేశారు. వేదాలలో, ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన దశాంగుళ స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనం చేత మీ జన్మ సార్థకత చెందింది. మీకు తిరిగి జగత్వత్వ సంబంధమైన జనన మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత 10 అంగుళాలు. దీని లోపల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి 10 నిమిషములకొకసారి క్రొత్త రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. చాలా సంవత్సరముల పిదప స్వామి 1999 శివరాత్రి నాడు హిరణ్య గర్భలింగమును ఉద్భవింపచేశారు. ఆ దివ్యలింగాన్ని స్వామి అందరికీ చూపుతూ, ఈ హిరణ్య స్వరూపం ప్రతి ఒక్కరి హృదయమునందు ఉన్నది. ఇది ఈ దేహమంతా వ్యాపించి ఉంది. నేను అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భవమయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు. మరలా 2000, 2001 సంవత్సరములలో శివరాత్రి నాడు స్వర్ణలింగము ఉద్భవింపచేసి సాయి కుల్వంతు హాలులో చేరిన అసంఖ్యాక భక్తులకు చూపించి వారిని ఆనందపరిచారు. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 95వ పేజీ 6వ అధ్యాయము. శ్రీరామచంద్రునిగా
1872 సంవత్సరములో బృందావనములో వేసవి శిక్షణా తరగతులు జరగబోతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేయబడిన 800 మంది విద్యార్థులు వైట్ఫీల్డ్ చేరుకున్నారు. స్వామి మాతృదేవత అయిన ఈశ్వరమ్మ భక్తురాండ్రతో పాటు తాను కూడా ఆ నెల రోజులు బృందావనములో ఉండటానికి స్వామి అనుమతి పొందింది. ఆమెకు స్వామి బంగళా క్రింద అంతస్తులో నివాసం ఏర్పాటయింది. విద్యార్థులు తెల్లవారుజామున నుంచి ఓంకారోచ్చరణ, పాటలు, యోగాసనాలు, భజనలు, గ్రామ సేవలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహంగా ఉన్నారు. ఈశ్వరమ్మకు నిత్యము సరస్వతీదేవి మందిరములో ఉత్సవాలు జరుగుతున్నట్లే అనిపింపసాగింది. ఆ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభించిన 11వ రోజున ఈశ్వరమ్మకు ఒక మహనీయమైన అనుభూతి కలిగింది. మరునాడు ఉదయమే ఆమె షిరిడీమాగా పేరు పొందిన పెద్దబొట్టు దగ్గరికి వెళ్ళి, పెద్దబొట్టు, నాకు కలిగిన ఒక అనుభవాలను నీకు చెప్పాలి. నీవు ఎవరికీ చెప్పవద్దు సుమా అన్నది. అప్పుడు ఆమె దగ్గరగా జరిగి అది ఏమిటో చెప్పు అన్నది. అప్పుడు ఈశ్వరమ్మ, మన స్వామి సాక్షాత్తు భగవంతుడే, సందేహం లేదు అన్నది. ఆ మాట విని పెద్దబొట్టు ఒక్కసారి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఈశ్వరమ్మ అడిగితే పెద్దబొట్టు ఆమెతో, లేదు, నీ మాటలకు నవ్వటం లేదు. ఈ విషయం నీకు ఇప్పటికి తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను. సరే, ఇంతకీ స్వామి భగవంతుడని నీకు ఎలా తెలిసింది అని అడిగింది. నాకు 4 రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉన్నది, నీకు తెలుసు కదా. రాత్రి స్వామి నా దగ్గరకు వచ్చారు అన్నది ఈశ్వరమ్మ. కలలోనా అని అడిగింది పెద్దబొట్టు. కాదు, నేను నిద్రపట్టక ప్రక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉన్నది అని అడిగారు. నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి అని నేను చెప్పాను. అప్పుడు పెద్దబొట్టు, ఏమి చెప్పమంటావు, ఆయన నీకు నాకు తెలిసిన స్వామి కాదు, కిరీటాన్ని కోదండాన్ని ధరించిన శ్రీరామచంద్రుడయ్యాడు. నా ప్రక్కనే నిలబడిన ఆ శ్రీరామచంద్రుని చూసి నేను ఆశ్చర్యపడుతూ నమస్కరించాను. లేచి కూర్చోవాలి, పక్క దిగాలని ఎంతో ప్రయత్నించాను, కానీ లేవలేకపోయాను. కొన్ని క్షణాల తర్వాత మరలా శ్రీరామచంద్రుడు స్వామిగా మారిపోయాడు. స్వామి చిరునవ్వుతో విభూతి ప్రసాదం ఇచ్చి జ్వరం తగ్గిపోతుంది అని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ. పెద్దబొట్టు ఆశ్చర్యానందాలతో, స్వామి నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు, ఎంత అద్భుతమైన అనుభవం అన్నది. పూర్తి మెలకువతో సావధానంగా ఉండి శ్రీ సత్యసాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన ధన్యురాలు ఈశ్వరమ్మ. ఇంతకీ ఆమె ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతిలో కలవబోతుందనడానికి సంకేతమే ఆ దివ్య దర్శనం అనిపిస్తుంది. ఆ మరునాడు అంటే మే 6వ తేదీ ఉదయం 6 గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్లి వచ్చారు. స్వామి బాల్కనీ మీద నుంచి వారికి దర్శనమిచ్చి స్నానం చేయడానికి లోపలికి వెళ్లారు. ఇంతలో మాతృదేవత ఈశ్వరమ్మ స్నానం చేసి కాఫీ త్రాగి ఆనందంగా లోపల వరండాలో కూర్చున్నది. ఆమె ఒక్కసారిగా బాత్రూం వైపు తిరిగి స్వామి స్వామి అంటూ పడిపోయింది. లోపల నుంచి స్వామి వస్తున్నా అన్నారు అంతే. ఆమె తుదిశ్వాస విడిచింది. 1983వ సంవత్సరం మే 6వ తేదీ నాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా స్వామి ఈశ్వరమ్మ విశిష్టత గురించి చెప్తూ, సాధారణంగా అటువంటి సమయంలో మనసు బంగారపు ఆభరణాలు, ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది. చాలా కొద్ది మందికే చివరి సమయంలో స్వామి గుర్తుకు వస్తారు. క్రింద అంతస్తులో నుంచి ఆమె స్వామి స్వామి అని పిలిచింది. నేను వస్తున్నా అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది. 2 వైడ్లు కలవాలి, క్షణములో మోక్షం వస్తుంది. ఆ సమయంలో ఆమె ప్రక్కన ఆమె కుమార్తె వెంకమ్మ, మనవరాలు శైలజ ఉన్నారు. కానీ ఆమె స్వామినే పిలిచింది. చివరి క్షణములో ఆతృతతో స్వామినే కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం. ఇది కేవలం సాధనా ఫలితమే కానీ మరొకటి కాదు. మీరు నేర్చుకొనడానికి ఇది ఒక ఉదాహరణము అన్నారు స్వామి. శ్యామసుందరునిగా కారుణ్యానంద మొదట కొన్ని సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర, మరికొన్నాళ్ళు తిరుపతి దగ్గర గోగర్భములో మలయాళ స్వామి దగ్గర ఉన్నారు. 1927 హృషికేశ్లో
1927లో హృషికేశ్లో శివానంద స్వామి దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించారు. అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు. తర్వాత రాజమహేంద్రవరములో గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించి దీన మానవ సేవ చేశారు. వాటన్నిటి ఫలితంగా వారికి సత్యసాయినాథుని దివ్య సన్నిధిలో ఉండే అదృష్టం ప్రాప్తించింది. ఒకసారి సత్యసాయిబాబా వారు కారుణ్యానందను వచ్చి తమ గదిలో పడుకోమని చెప్పారు. కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు. అందువల్ల స్వామి గదిలో పడుకొనటానికి ఆయన సంశయించారు. కానీ సందేహించకుండా తన గదిలో పడుకొనమని స్వామి ఆయనతో అన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడూ నిద్రపోరు. ఎడమవైపు తిరిగి పడుకుంటారు. నేత్రాలు అర్ధనిమితములయ్యి ఉంటాయి, కానీ నిద్రపోరు. తన చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుసు అంటారు కారుణ్యానంద. ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్ బాబా. స్వామి తమ శయ్యపై పవళించారు. కారుణ్యానంద క్రింద ప్రక్క వేసుకొని పడుకున్నారు. కొంతసేపు గడిచింది. కారుణ్యానంద లేచి కూర్చొని స్వామి వైపు చూశారు. ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానములో వినీలమైన కాంతితో అందమైన బాలకృష్ణుడు పవళించి ఉన్నాడు. కారుణ్యానంద ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యం దర్శించారు. ఆయనకు అర్థం కాక కళ్ళు నులుపుకొని మరీ చూశారు. ఒకవేళ తాను నిద్రలో లేను కదా అనుకొని తెలివితో పరీక్షగా చూశారు. ఎంత మాత్రమూ సందేహం లేదు, ఆ శయ్యపై ఉన్నది బాలకృష్ణుడే. కొన్ని క్షణాల తర్వాత చూస్తే బాలకృష్ణుని స్థానములో సత్యసాయి భగవానుడు పవళించి ఉన్నారు. నేను చూచింది ఎంత మాత్రమూ భ్రాంతి కాదు. నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను. నేను బాలకృష్ణుని చూశాను. ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటము చూశాను. సత్యసాయి భగవానుడు తన దివ్యత్వాన్ని బహిరంగంగా చూపారు. అలా చూపితే బహుశా ఎక్కడెక్కడి జనము తరిలి వస్తారని కాబోలు అంటారు కారుణ్యానంద. ఒకసారి కొడైకెనాల్లో సాయి శృతి మందిరములో భగవాన్ బాబా విద్యార్థులతో మాట్లాడుతూ ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు. శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపములో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి. శ్రీరాముని వలె శ్రీకృష్ణుని వలె ఇది పూర్ణావతారము. అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్యశక్తి చేత ఇక్కడకు పంపబడిన వారు. అంతేకాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్యశక్తియే అవతరించటం కాదు అన్నారు. బుద్ధ భగవానునిగా హైదరాబాదులో ఒకసారి డాక్టర్ బాలకృష్ణ గారి ఆధ్వర్యములో శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. అందులో పాల్గొనటానికి జపాన్ శాస్త్రవేత్త ఒకరు వచ్చారు. ఆయన బాలకృష్ణ గారింటికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు వారింట్లో మొదటిసారిగా సత్యసాయి బాబా వారి వర్ణ చిత్రాన్ని చూసి ఆకర్షితులయ్యారు. దేవాలయం వంటి ఆ ఇంట్లో అలంకరించబడి ఉన్న స్వామి ఫోటో చూసి ఆయన బాలకృష్ణ గారి వంశములో పెద్దవారై ఉంటారని ఆ శాస్త్రవేత్త అనుకున్నారు. వారి సంభాషణలో బాలకృష్ణ ఆ శాస్త్రజ్ఞులతో సత్యసాయినాథుని దివ్యత్వం గురించి చెప్పి స్వామి సాక్షాత్తు భగవంతుడని వివరించారు. ఆ సమయంలో స్వామి హైదరాబాద్లోనే ఉండటం వల్ల వారిద్దరూ స్వామి సందర్శనానికై వెళ్లారు. స్వామి వారిద్దరిని కోరికల గదికి ఆహ్వానించారు. ఆ శాస్త్రజ్ఞుడు స్వామి సమక్షములో తానొక మహాపురుషుని సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందాడు. స్వామి మందహాస వదనంతో ఆయన వైపు చూచి హస్తచాలనం చేత ఒక మానవ గుండెకాయను సృష్టించి ఆయనకు చూపించారు. ఆయన ఆశ్చర్యపడ్డారు. అప్పుడు భగవాన్ బాబా ఆయనతో ఇది ఏమిటి అని అడిగాడు. గుండెకాయ అన్నాడు శాస్త్రజ్ఞుడు. ఎవరి గుండెకాయో తెలుసునా అన్నారు స్వామి. నాకలా తెలుస్తుంది అన్నాడు ఆయన. ఇది నీవు జన్మించినప్పటి నీ గుండెకాయ అన్నారు స్వామి. ఆ మాట విని జపాన్ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు స్వామి ఆయనతో ఇది నీ గుండెకాయ, ఆశ్చర్యపడవద్దు. నీవు జన్మించిన వెంటనే నీ హృదయస్పందన ఆగిపోయింది. నీవు మృతుప్రాయుడువయ్యావు. నీ శరీరం నీలవర్ణంగా మారిపోయింది. నీ తండ్రి వేదాంతి దైవభక్తుడు.
ఆయన నీ శరీరాన్ని నా పాదాల దగ్గర ఉంచి భగవాన్ సంతానం కోసం ప్రార్థిస్తే ఇటువంటి సంతానమా నాకు ప్రసాదించింది, ఈ మృత శరీరం నేనేమి చేసుకుంటాను అని ప్రార్థించాడు. అప్పుడు నేను నీ గుండెకాయను సరిచేశాను, నువ్వు పునర్జీవితుడవయ్యావు అన్నారు. నిజానికి ఆ శాస్త్రవేత్త వయసు భగవాన్ బాబా వయసు కంటే ఎక్కువ. తన తండ్రి తన మృత శరీరానికి ప్రాణం పోయమని అర్జించింది బుద్ధ భగవానుణ్ణి. తన గుండె గురించిన ఈ రహస్యం తనకు తన తల్లిదండ్రులకు తప్ప వేరెవరికీ తెలియదు. మేధావి అయిన ఆ శాస్త్రవేత్త వెంటనే ఆనాటి బుద్ధుడై ఈనాడు సత్యసాయి భగవానుని రూపములో అవతరించాడని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తుగా అమెరికాలోని రోమన్ కాథలిక్ దంపతులు సత్యసాయి భగవానుని గురించి విని ఒకసారి పుట్టపర్తికి వచ్చారు. ప్రశాంతి నిలయములో దర్శనం సమయంలో సాయినాథుని దివ్యమంగళ రూపం చూసి శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు కలిగించిన అనుభూతిని పొంది వారు ఆనందాశ్చర్యాలను పొందారు. స్వామి కళ్ళల్లోని కరుణకు, హృదయంలోని ప్రేమకు ఆ దంపతులలో భర్త మాత్రం చెలించిపోయాడు. సాక్షాత్తు జీసస్సే ఈ రూపంలో అవతరించాడని అతనికి దృఢమైన నమ్మకం కలిగింది. ఆ మాటనే అతడు తన భార్యతో కూడా చెప్పాడు. ఆ మాట విని ఆమె, ఏమిటి మీ మాటలు, మనం రోమన్ కేథలిక్ మతస్థులం, ఒక హిందువును చూసి మీరు జీసస్ అనడం ఎంతమాత్రం సరిగా లేదు, ఈ ఉద్దేశం నాకు ఎంతమాత్రం అంగీకారం కాదు అన్నది. సత్యసాయి భగవానుని పట్ల ఆమె నిర్లిప్తంగానే ఉంది. స్వామి ఒకనాడు వారిద్దరిని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. ఆ దంపతులలో భర్త మాత్రం పరమానందంగా ఉన్నాడు. భార్య నిరాసక్తిగా ఒక ప్రక్కన కూర్చొని ఉంది. ఇక ఇంటర్వ్యూ పూర్తి కావస్తున్న తరుణంలో అతడు, స్వామి మిమ్మల్ని ఒక ఫోటో తీసుకొనవచ్చా అని ఎంతో వినయంగా అడిగాడు. అందుకు స్వామి సమ్మతించారు. అతడు ఫోటో తీసుకున్నాడు. తర్వాత ఆ దంపతులు తమ దేశం వెళ్ళి ఆ ఫిలిం కడిగించి చూస్తే అందులో కనిపించింది సత్యసాయిబాబా వారు కాదు, కరుణార్థ మూర్తి అయిన యేసుక్రీస్తు. ఆ ఫోటో వారిని ఆశ్చర్యపరిచింది. సత్యసాయి రూపంలో ఉన్న యేసుక్రీస్తును గుర్తించలేకపోయినందుకు ఆమె ఎంతో పశ్చాత్తాపం పొంది స్వామి భక్తురాలిగా మారిపోయింది. జీసస్ తాను మరలా వస్తానని ప్రకటించాడు కదా, కాబట్టి ఆ జీసస్ మీరేనా అని ఒక భక్తుడు అడిగినప్పుడు స్వామి అతనితో, జీసస్ తాను మరలా వస్తానని చెప్పలేదు, తనను పంపించిన ప్రభువు వస్తాడని చెప్పాడు. అక్కడున్న ఒక గొర్రెను చూపించాడు. అది బాబా అని పలుకుతూ ఉంటుంది కాబట్టి ఆ పేరుతో వస్తాడని సూచించాడు. కానీ దానిని జీసస్ అనుయాయులు గ్రహించలేదు. జీసస్ను భూమి మీదకి పంపించింది నేనే అన్నారు సాయినాథుడు. అరిచేతిలో కాబా దృశ్యం. ఇస్లాం మతానుమాయి అయిన ప్రొఫెసర్ బషీరుద్దీన్ సత్యసాయి భగవానుని దర్శించినప్పుడు భగవాన్ బాబా ఆయనకు అరబీ భాషలో అల్లా అని చెక్కబడి ఉన్న ఒక లాకెట్ను సృష్టించి బహూకరించారు. అల్లా అన్న, సర్వంతర్యామి అన్న, ఆప్ని ప్రెజెంట్ అన్న ఒక్కటే అర్థం. ఒకసారి కొందరు అరబ్ యాత్రికులు బక్రీద్ పండగ నాడు ప్రశాంతి నిలయములో సాయినాథుణ్ణి సందర్శించారు. అప్పుడు స్వామివారిని కోరికల గదిలోకి పిలిచి వారికి తన అరచేతిని చూపించగానే అందులో అరేబియాలోని కాబా ముందు వేలాది ముస్లిం సోదరులు ఆ సమయంలో మోకాళ్లపై నిలిచి ప్రార్థనలు చేస్తున్న దృశ్యం వారికి సాక్షాత్కరించింది. స్వామి సర్వదేవత స్వరూపుడు కాదు, సర్వదేవత అతీత స్వరూపుడనడానికి ఇవన్నీ నిదర్శనాలు. డాక్టర్ శాండ్విచ్ వంటి అనేక యూదులు బాబాకు అంజలి ఘటిస్తూ, నేను బాబాను భగవంతుని అవతారంగా నమ్ముతున్నాను. హిందూ, క్రైస్తవ, హిబ్రూ సాహిత్యములో చెప్పబడిన కథలు కేవలం కల్పిత కథలు కానే కావు. అవసరమైనప్పుడు తనను తాను సృష్టించుకునే దైవశక్తి అందులో యథార్థంగా గోచరిస్తుంది అన్నారు. దత్తాత్రేయునిగా 1978లో శివరాత్రి రోజున సత్యసాయినాథుడు ఊటీ నుండి బెంగళూరుకు కారులో వస్తున్నారు. వెనక కారుల్లో కొందరు విద్యార్థులు, కొందరు భక్తులు ఉన్నారు. బెంగళూరులో స్వామికి ప్రతిరోజు ఆహారము వండిపెట్టే ధన్యురాలు శ్రీమతి రతన్లాల్ భాటియా కూడా ఆ బృందంలో ఉంది. సత్యసాయి భగవానుడు ఒక చోట కారు ఆపించి దిగి విద్యార్థుల అలసట తీర్చుకొనుటకయ్యి
కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటింపసాగారు. ఆ సమయంలో తన గురించి సందేహాస్పదుడై ఉన్న ఒక విద్యార్థిని చూసి, స్వామి, నా విషయం గురించి నీకు ఇంకా సందేహాలున్నాయి కదూ అని, నీ దగ్గర పోలారాయిడ్ కెమెరా ఉంది కదా, నన్ను ఒక ఫోటో తీయి, నీ నిజ స్వరూపం నీకు తెలుస్తుంది. నీ దగ్గర పోలారాయిడ్ కెమెరా ఉంది కదా, నన్ను ఒక ఫోటో తీయి, నా నిజస్వరూపం నీకు తెలుస్తుంది అన్నారు. భగవాన్ బాబా ఒకచోట నిలబడ్డారు. ఆ విద్యార్థి ఫోటో తీయడానికి సిద్ధమై ఉన్నాడు. అప్పుడు శ్రీమతి రతన్లాల్ భాటియా గబగబా ముందుకు వెళ్ళి స్వామి అంగీముడతలను సరిచెయ్యబోయింది. వెంటనే స్వామి గంభీరంగా దూరంగా పో అన్నారు. అలా అకస్మాత్తుగా పెద్దగా అనేటప్పటికీ ఆమె భయపడి దూరంగా వెళ్ళి నిలబడింది. ఫోటో వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫోటోలో 3 శిరస్సులతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్వరూపమైన దత్తాత్రేయుని ఆకృతి పడింది. ఇంకా ఆ ఫోటోలో దత్తాత్రేయుని చెంత 4 కుక్కలు, 1 ఆవు కనపడ్డాయి. స్వామికి ఆ ఫోటో చూపించినప్పుడు స్వామి శ్రీమతి భాటియాతో, నిన్ను దూరంగా ఎందుకు వెళ్ళమన్నానో చూసావా? అప్పుడు నాలో నుంచి అతి శక్తివంతమైన తరంగాలు వెలువడుతున్నాయి. వాటి తీక్షణతను నువ్వు తట్టుకొనలేవు అన్నారు. సత్యసాయి పరమాత్ముడు ఆ ఫోటో ద్వారా తాను సృష్టి, స్థితి, లయములకు మూలమైన అది దైవతమునని నిరూపించిన విశిష్టమైన ఘట్టమిది. సర్వదేవతా శక్తులు ఇమిడియున్న మానవాకారమిది. సత్యసాయినాథుడు ఒక పర్యాయం ఇలా అన్నారు, నేను మీ మధ్య తిరుగుతూ, మీలాగే తింటూ, మీతో మాట్లాడుతూ ఉంటే నన్ను సామాన్య మానవుణ్ణి చూసినట్లు చూసి భ్రమించి ప్రమాదాలకు లోనయ్యి మాయా వాగురలో పడిపోతారు. కాబట్టి ఈ మాయలో పడకుండా సదా హెచ్చరికతో ఉండండి. నేను సహజ సిద్ధమైన నా మాయాజాలంతో మీతో పాడుతూ, మీతో మాట్లాడుతూ, మీతో కర్మకలాపాలలో పాల్గొంటూ మిమ్మల్ని భ్రమింపచేయవచ్చు. కానీ ఏ క్షణమునైనా నా దివ్యత్వాన్ని మీకు వ్యక్తీకరించవచ్చు. ఆ దివ్య గడియ కొరకు మీరు సదా సిద్ధంగా ఉండండి. సర్వధర్మాలు, సర్వదేవతాశక్తులు ఇమిడియున్న మానవాకారమిది. ఇందుకు ఎంతమాత్రమూ సందేహించవద్దు. ఏ ఏ నామరూపాలను మానవుడు భగవంతునిగా ప్రేమించి పూజిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని మాత్రము నిరూపించగలను. అందువలననే నా ఉపదేశాలలో అల్లా, జీసస్, యెహోవా, రామ, కృష్ణ, ఈశ్వర, సాయినామములతో తేడా లేకుండా అవన్నీ నాకే చెందుతాయంటున్నాను. సాయి నామములలో తేడా లేకుండా అవన్నీ నాకే చెందుతాయి అంటున్నాను. భగవంతుడు మానవాకారము దాల్చి వచ్చినప్పుడు ఆయనను భగవంతునిగా చూడగలగటము చాలా కష్టము. మానవుడు అవతార పురుషుని భౌతిక దేహమును తన దేహముతో పోల్చి చూసుకొని తమ ఇద్దరి స్థాయి ఒకటేనని భ్రమలో ఉంటాడు. నిజానికి మానవ జాతి అంతా ఏకమయ్యి 1000 సంవత్సరాలు కఠిన తపమాచరించినప్పటికీ నా నిజతత్వాన్ని ఏనాటికి అర్థం చేసుకొనలేదు. ఈ పవిత్ర నామ రూపాలతో కూడిన దైవశక్తి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే కొద్ది కాలంలోనే తెలుసుకొనగలరు. ఇటువంటి అవకాశం మీకు కలగటం ఒక గొప్ప అదృష్టము. గొప్ప గొప్ప ఋషులు, తాపసులు, యోగులు, మునులు పొందిన అవకాశం కంటే ఇప్పుడు మీకు కలిగించిన అవకాశం గొప్పది. మరిచిపోకండి. స్వామి విశ్వవ్యాపకుడు. కాలిఫోర్నియాలో లైలా హోమర్ అనే దంపతులున్నారు. హోమర్ అక్కడ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో పనిచేస్తున్నాడు. 1972లో ఒకసారి లైలా ఇంద్రాదేవి బృందంతో కలిసి సత్యసాయి పరమాత్మని దర్శనం కోసం పుట్టపర్తి వచ్చింది. సరిగా ఆమె భగవాన్ బాబా సన్నిధిలో ఉన్న రోజున ఆమె భర్త హోమర్ తన ఆఫీసులో అధికారులను సంప్రదించి పుట్టపర్తిని ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయాలని కోరాడు. భూమికి 200 మైళ్ళ ఎత్తున ఉపగ్రహం సంచరిస్తున్నప్పుడు పుట్టపర్తిని ఫోటోలు తీయడం జరిగింది. కానీ అంత ఎత్తు నుంచి ఫోటోలు తీయడం వల్ల కేవలం నలుపు, తెలుపు చుక్కలు తప్ప భవనాలు, నగరాలు, పర్వతాలు ఏమీ కనిపించలేదు. లైలా పుట్టపర్తి నుంచి తిరిగి వచ్చి ఆ ఫోటోలు చూసి చాలా నిరుత్సాహపడి, మధ్యతరగతి వాళ్ళము, వీటికి $60 వృధా చేశారే అని బాధపడింది.
కొన్ని సంవత్సరాల తర్వాత ఇందిరాదేవి కుమార్తె వివాహానికి టికాటే వెళుతూ కొందరు సాయి భక్తులు వీరింటికి వచ్చారు. హోమర్ కాలిఫోర్నియాలో సాయి బుక్ సెంటర్ నడుపుతున్నాడు. అందులో రకరకాల స్వామి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని చూసి వచ్చిన అతిథులు ముచ్చటపడుతుంటే వారికి తాను ఉపగ్రహం నుంచి తీసిన పుట్టపర్తి ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోలను అందరూ ఆసక్తిగా చూడసాగారు. అందులో ఒక ఆమె ఒక ఫోటో చూస్తూ ఇరుగో సాయిబాబా అని పెద్దగా అన్నది. అందరూ ఆ ఫోటోని పరీక్షగా చూశారు. ఆ నలుపు తెలుపు చుక్కలలోనే సత్యసాయి పరమాత్మని ముఖం ఒకవైపు తిరిగి ఉన్నట్లుగా అందరికీ స్పష్టంగా కనిపించింది. ఎత్తైన శిరోజాలు, కన్ను, ముక్కు, తీరు, బుగ్గపై పుట్టమచ్చతో స్వామి రూపం అందరికీ పరమానందం కలిగించింది. హోమర్ ఆ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి లెక్క వేస్తే 40 మైళ్ళ పొడవు 20 మైళ్ళు వెడల్పు కల పరిధిలో స్వామి రూపం నిండి ఉన్నదని అతడు గ్రహించాడు. స్వామి ప్రశాంతి నిలయ ఆశ్రమాన్ని చూస్తున్నారని నిర్ణయించాడు. అంతకు ముందు వరకు పనికిరానివిగా భావించబడిన ఆ ఫోటోలు అప్పటి నుంచి అపురూపమైనవిగా మారిపోయాయి. 1978వ సంవత్సరంలో హోమర్ వచ్చి భగవాన్ బాబాను దర్శించుకున్నాడు. అతడు స్వామి శిరస్సు చుట్టూ ఉన్న తేజోవలయాన్ని వీక్షించాడు. భగవాన్ బాబాకు ఆ ఫోటోలు చూపించినప్పుడు బాబా చిరునవ్వి నవ్వి శ్రీకృష్ణుడు అర్జునతో అన్నట్లుగా ఇవి నా అనంత మహిమలో అత్యుల్పములు అన్నారు. నేతి నేతి పరమార్థము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కృతచ్చనేతి. మనసుతో సహా వాక్కులు మొదలైన ఇంద్రియ శక్తులన్నీ ఏ పరబ్రహ్మమూర్తిని చేరలేక తిరుగుముఖం పట్టాయో అట్టి ఇంద్రియ జ్ఞానమునకు అతీతుడైన ఆ పరబ్రహ్మమును విద్వాంసుడు సాక్షాత్కరించుకొని ఆనందం పొందుతాడు. ఆత్మతత్వము అంటే ఆ పరబ్రహ్మతత్వము వాక్కునకు మనసునకు ఏ మాత్రము అందేటటువంటిది కాదు అనే వేదాంత విషయాన్ని భగవాన్ బాబా అందమైన ఉదాహరణతో వివరించారు. సీతారామ లక్ష్మణులు భరద్వాజుని ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమములో ఆనాటి సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఋషిపత్నులు వేరుగా ఋషులు వేరుగా కూర్చున్నారు. ఈ కాలంలో వలె కలిసిమెలిసి కూర్చోలేదు. సీతారామ లక్ష్మణులు కూడాను అక్కడకు వెళ్ళిన తర్వాత ఋషిపత్నులతో సీత కూర్చున్నది. రామలక్ష్మణులు ఋషులతో కూర్చున్నారు. తాపసవేషం ధరించియున్నందున కేవలము వేషము చేతనే కాక తేజో విశేషము చేత కూడాను వారిరువురు ఋషులతో సరిసమానంగా వెలుగొందుతూ వీరిలో రామలక్ష్మణులు ఎవరు అని గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నారు. సీత విషయములో మార్పు ఎక్కువగా లేనందువల ఋషిపత్నులు ఆమెను చూచిన తక్షణమే గుర్తించినారు. ఆమెను అనేక రకాలుగా ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకొని క్షేమ సమాచారములు మాట్లాడసాగారు. సహజంగా స్త్రీలలో అతిభాష జాస్తి. అక్కడ ఋషులు వేదాంత ఘోషలో ఉన్నారు. ఆడవారు ఏవో గుసగుసలు మాట్లాడుతున్నారు. వారు సీతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా సీతాదేవి, తమ పతిదేవులు కూడా వచ్చినారా అని అడిగారు. అవును, నేను వారితోనే వచ్చాను. వారు ఋషులతో కూర్చున్నారు అని ఆమె సమాధానం చెప్పింది. అయితే వారిలో ఎవరు మీ వారు అని ప్రశ్నించారు. వారు అంతమంది ఋషుల లోపల సీత పైకి లేచి ఫలానా వాడు నా భర్త అని చూపగలదా? ఆమె మహా గౌరవమైనటువంటిది, మహాపతివ్రత. ఆమె తల వంచుకొని ఏమని చెప్పడానికి కూడాను వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అయినా ఋషిపత్నులు ఊరుకుండలేదు. ఆ వెనుక చోటున కూర్చున్నవాడా, ఫలానా ఋషికోటువాడా, ఫలానా షర్టువాడా, ఫలానా టైట్ ప్యాంటు వాడా, ఫలానా నల్లవాడా, ఫలానా తెల్లవాడా అని అనేక రకాలుగా చూపిస్తూ అడుగుతూ వచ్చారు. తన పతి కానటువంటి వారిని చూపించినప్పుడు నేతి నేతి, కాదు కాదు అని తల ఊపుతూ వచ్చింది సీతమ్మ. చివరకు శ్రీరాముని దగ్గర వచ్చేటప్పటికీ సీత తల వంచుకున్నది. అక్కడ మౌనం వహించటము అతడే శ్రీరామచంద్రుడు అనటానికి గుర్తు.
అదే విధముగా వేదము నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ చెప్తూ వచ్చింది. ఆ పరబ్రహ్మతత్వం గురించి చెప్పేటప్పుడు సాక్షాత్ ఆ పరబ్రహ్మతత్వం దగ్గరకు వచ్చేటప్పటికి వేదము మౌనం వహించింది. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు అని ఎంతో ప్రేమతో అందంగా విశదీకరించారు సాయినాథులు. సాధారణమైన అర్థంలో ఆ విధంగా అందమైన సన్నివేశాన్ని చిన్న ఉదాహరణగా చెప్పినప్పటికీ ఈ నేతి నేతి అనే వేదాంత పదాలకు భగవాన్ బాబా మరొక పరమార్థం ప్రబోధించారు. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని అర్థం చెప్పటం సామాన్యమైనది. కానీ దానికి విశిష్టమైన అర్థం మరొకటి ఉన్నది. బ్రహ్మము సర్వవ్యాపకమైనటువంటిది. దాని పరిమాణము అనంతము. అది అవిచ్ఛిన్నము. అందువల్ల ఆ పరబ్రహ్మము గురించి చెప్పుకునేటప్పుడు నేతి నేతి అనే మాటలకు ఇదే కాదు ఇదే కాదు అని, ఇంతకన్నా ఇంకా ఎంతో ఉన్నది అనే అర్థాన్ని అన్వయించుకోవాలి అంటారు భగవాన్ బాబా. ఈ విధంగా ఈ గూఢార్థాన్ని అద్భుతమైన రీతిలో ఇలా చెప్పటం వల్ల దాని పరిధి సువిశాలమై గంభీరమై గోచరిస్తుంది. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వమంతా ఆ పరబ్రహ్మము చేత నిండిపోయి ఉంది. ఆ పరబ్రహ్మము లేని చోటే లేదు. అటువంటప్పుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించే విషయములో ఇదా ఇదా అని దేనిని దర్శించి ప్రశ్నించుకున్నా ఇది కాదు ఇది కాదు అనటం కంటే ఇదే కాదు ఇదే కాదు అనే సమాధానము విశ్వవ్యాప్త తత్వానికి అనంత తత్వానికి చక్కగా సరిపోతుంది. మనకు బాగా తెలిసిన ఉదాహరణము సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుని విశిష్టత గురించి కానీ, మహిమ గురించి కానీ, కరుణ గురించి కానీ తెలుసుకునేటప్పుడు ఇదేనా ఇదేనా అని ప్రశ్నించుకుంటే ఎంత తెలుసుకున్నా ఇదే కాదు ఇదే కాదు ఇంకా ఎంతో ఉన్నది అనేదే సరి అయిన సమాధానం అవుతుంది. కాబట్టి నేతి నేతి అనే వేదాంత సూక్తికి ఇదే కాదు అనే సత్యసాయి భగవానుడు చెప్పిన అర్థం జ్ఞానులకు సహితం జ్ఞానం కలిగిస్తుంది. అట్టి మహాజ్ఞాననిధికి అభివందనలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయము సంపూర్ణం. శనివారం 3వ రోజు పారాయణ సంపూర్ణం.